ఓకే. మీ అందరికి కూడా వెల్కమ్, हरे సుస్వాగతం. कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। ప్రణామం. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणामालु। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे हरे कृष्ण कृष्ण प्रभु प्रभु जी जी दंडवत दंडवत प्रणामालु। హరే కృష్ణ. हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणामालु। ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. ఓం విష్ణుపదాయ కృష్ణప్రసాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామితి నామ్నే నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం పంగుం లంకాయతే గిరిం యత్కృపః తమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం హరి ఓం తత్సత్. సో మనం ఈరోజు కృష్ణుడు అంటే దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఆయన మనకి ఏ విధంగా రెసిప్రొకేట్ అవుతారు అంటే మనం చేసే యొక్క పనులు బట్టి ఆయన రెసిప్రొకేట్ అవుతూ ఉంటారు. మనకు అదే కదా ఇప్పుడు బృందావనంలో గోపికలకు ఆయన చాలా కృతజ్ఞతతో ఉండేది అనమాట. ఎందుకంటే ఆయన మనకి తన భక్తులతో వారి తాత్విక ప్రేమ భక్తి సేవకు సానుకూలంగా ప్రతిస్పందిస్తారని చెప్పేసి మనం నేర్చుకున్నాం కూడా భగవద్గీతలో. అయితే చూడండి, మనకి ద్వారకలో కృష్ణుడు సత్యభామ ఎంత అందంగా ఉన్నా కానీ ఆ అందానికి ముగ్ధుడు అవ్వలేదు. ఎందుకు ముగ్ధుడయ్యాడంటే ఆమె చేసినటువంటి ఆ సేవ భక్తితో చేసింది. అందుచేత ఏం చేశాడు, ఆమెకు చాలా ప్రేమనిచ్చాడు. ఆమె ఏంటంటే ఏం చేసినా కానీ అందరికన్నా నేను గొప్పగా చేయాలి. అయితే మనకి ఎప్పుడైనా మాట్లాడుకుంటే మనం ఒక ఇద్దరి మధ్య మాట్లాడుకున్నాం అనుకో, అది తల్లిదండ్రులు కానీ పిల్లలు వారి యొక్క అన్నదమ్ముల్లో కానీ ప్రేమికుడు మరియు ప్రియురాలు మధ్య ప్రేమాభివృద్ధిలో జరిగినటువంటి పరస్పర ప్రతిస్పందనను సాధారణంగా కృష్ణ భక్తి రసం అని పిలుస్తారనమాట. ఎందుకంటే భక్తుడు మరియు పరమేశ్వరుడైన కృష్ణుని మధ్య ప్రేమ ఆ భావన అనేది చాలా అంతరంగిక, అంటే మార్పిడి జరుగుతూ ఉంటుంది. ఇద్దరు కూడా ఎలా, ఈయన భగవంతుడికి ప్రేమతో అన్ని సమర్పిస్తూ ఉంటాడు, కృష్ణుడు ఏం చేస్తాడు, దాన్ని ఆస్వాదిస్తాడు. సో మనకి అదే కదా ఇప్పుడు మనకి ముందే తెలుస్తుంది అనమాట. ఏం తెలుస్తుంది మనకి, పరమాత్మ అనే యొక్క రూపంలో కృష్ణుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనకి తెలుస్తుంది ఏమి కావాలి ఏంటి, మనకి సంబంధించిన వాళ్ళకి ఏమి కావాలి. అదే కదా కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు, నేను అందరి హృదయములందు పరమాత్మ రూపంలో నిలిచి ఉండును, ఎవరైనాను ఒక దేవత పూజింపగోరినంతనే నేను అతని శ్రద్ధను స్థిరము చేసి ఆ ప్రత్యేక దేవతకు అతడు భక్తుడు అయ్యేటట్లు చేయదు. భావగ్రాహి జనార్దన, మనం ఏ భావంతో పిలిస్తే ఆ భావంతో కృష్ణ పరమాత్మ మనకి రెసిప్రొకేషన్ అనేది చేయటం జరుగుతుంది. మనకి అదే కదా, ఎవరు ఏ విధంగా నన్ను శరణ వేడుకుందురో వారికి ఆ విధంగా నేను అనుగ్రహం ఇస్తాను. ప్రతి ఒక్కరు అన్ని విధాల నా మార్గముని అనుసరింతురు. మనం వివిధ రూపాల్లో అన్వేషించుచున్నప్పుడు కూడా నిరాకార బ్రహ్మజ్యోతి నందు అన్ను పరిమాణంతో సహా సర్వమునందు నిలిచి ఉండు సర్వవ్యాపి అయిన పరమాత్మ యందును దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు
పాక్షికంగా మాత్రమే అనుభూతుడు. కానీ శుద్ధ భక్తులు మాత్రమే శ్రీకృష్ణుని సంపూర్ణ అనుభూతి పొందగలుగుతురు. ఎట్లా? ఇప్పుడు చూడండి, మనకి సుధామ ఆయన చిన్ననాటి స్నేహితుడు అయినా కానీ తెలుసు ఆయనకి శ్రీకృష్ణ వచ్చేసి దేవాది దేవుడు అని. ఏం చేస్తాడు? కృష్ణుని భార్య చెప్తుంది, వెళ్ళండి మీ స్నేహితుడి దగ్గరికి, ఆయన చాలా ధనికుడు అంతా, ఆయన ఏదంటే అది చేయొచ్చు, వెళ్ళి మన ఈ యొక్క పేదరికాన్ని నిర్మూలించే ఒక అవకాశాన్ని మీరు కోల్పోవద్దని చెప్పేసి భార్య బాగా ప్రోద్బలిస్తూ ఉంటుంది. అయితే ఆయన ఏం చేస్తాడంటే వెళ్తాడు. వెళ్ళేటప్పుడు కొద్దిగా అటుకులు అవుతాయి, మూట కట్టుకొని వెళ్తాడు. భగవంతుడికి అటుకులు చూపించడానికి నిరాకరిస్తూ ఉంటాడు అనమాట. సో కానీ భగవంతుడు చూసి తీసుకొని తింటాడు. భగవంతుడు ఏం చేస్తాడు? ఆయన యొక్క భక్తికి ముగ్ధుడై ఆయనకి ఏదైతే లేదో అవన్నీ ఇవ్వటం జరిగింది. అదే కదా చెప్తాడు మనకి, అనన్యాస్ చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామి. ఏం చెప్తున్నాడు ఇక్కడ మనకి? ఎవరైతే నన్ను నిత్యం పూజ చేస్తూ ఉంటారో, చాలా ప్రేమతో, అదేవిధంగా నా యొక్క ఈ యొక్క దివ్య స్వరూపంని పూజిస్తూ ఉంటారో, నేను వారికి ఏదైతే లేదో అది నేను ఇస్తాను అని చెప్తున్నాను భగవంతుడు కృష్ణ పరమాత్మ. అయితే మనం ఇది చూడండి, రామానందరాయ్ చైతన్య మహాప్రభు ఏం చేస్తారు? రామానందరాయ్ దగ్గర వింటూ ఉంటారు రాధారాణి మరియు కృష్ణుని యొక్క పాస్ట్ టైమ్స్ బాగా. అయితే వారి మధ్య ప్రేమ మార్పిడి గురించి మరింత తెలుసుకోవాలని ఆయన కోరుతూ ఉంటాడు. అయితే ఎప్పుడైతే అర్జునుడు కృష్ణుడి స్నేహితుడు, కానీ కృష్ణుడు పరమేశ్వరుడు అయినప్పటికీ అర్జునుని రథ సారథిగా ఉన్నారు, ఒక సేవకుడిగా అర్జునుడు కృష్ణుడిని ప్రేమిస్తారన్నమాట. కృష్ణుడు ఈ రీతిగా అతనుకు ప్రేమ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఒక కృష్ణుని ఏ విధంగా మనం చూస్తామో ఆ విధంగా మనకి వారు మళ్ళీ బదులు ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు మనం చిన్న ఉదాహరణకు మనం ఈరోజు, ఎందుకంటే మనకి కలియుగదయం వెంకన్న స్వామి దగ్గరికి వెళ్తూ ఉంటారు తిరుపతి. అక్కడ ఏం చేస్తుంటారు భక్తులు బాగా ఆరాధిస్తూ ఉంటారు. ఎందుకంటే వెంకన్న స్వామి ఆయన చాలా కృపాళుడు అని చెప్పేసి ఏం చేస్తారంటే, నాకు ఈ బిజినెస్ లో ఇంత ఇవ్వు, నీకు కొంత ఇస్తాను అని చెప్పేసి. యాక్చువల్ గా మనం రూపాయి ఇచ్చినా గానీ ఆయన దానికి లక్షల రెట్లకు సంబంధించినటువంటి బదులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంతకు ఇంకెక్కువ బదులిస్తూ ఉంటాడు అనమాట. ఇప్పుడు మనం ఎప్పుడైతే శుద్ధ భక్తులు గోవులు కృష్ణుని సమాజం ఎంతగా ఆనందిస్తాయో, అంటే కృష్ణుని యొక్క సాన్నిధ్యంలో ఎప్పుడు కూడా మనం కృష్ణుని సంతోషం కోసం మనం చేసే జపాన్ని ఎప్పుడు కూడా కృష్ణుని యొక్క సంతోషం కోసం, కృష్ణుని ఏ విధంగా సంతోషాన్ని అందించాలి, మనం ఎట్లా మనం జపాన్ని మెరుగుపరచుకోవటం ద్వారా నిజాయితీగా ప్రయత్నిస్తున్నప్పుడు కృష్ణుడు మనకి ప్రతిస్పందిస్తారు. మరియు మనం అత్యున్నత ఆనందాన్ని కూడా అనుభవించడం జరుగుతుంది. ఈ అంకితమైన సేవ, ఆ ప్రేమ అనేది మనం కృష్ణునికి చూపిస్తే దానికి 1000 రెట్లు ఆయన చూపిస్తారు. అదే అంటారు, ఏం చెప్తున్నారంటే మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు? నేను అందరి హృదయములందు పరమాత్మ రూపంలో నిలిచెందును, ఎవరైనా ఒక దేవతను పూజింపకోరినంతనే నేను అతని శ్రద్ధను స్థిరము చేసి ఆ ప్రత్యేక దేవతకు అతను భక్తుడు అన్నట్లు చేయదు. యాక్చువల్ గా మనం లాస్ట్ టైం నేను చెప్తూ ఉండే, ఇప్పుడు ఎవరో అడిగారు, మనం సూర్య భగవాన్ ఎందుకు పూజించాలి అని చెప్పేసి. సూర్య భగవాన్ ఎందుకు పూజించుకో? ఇక్కడ కృష్ణుడు అదే చెప్తున్నాడు మనకి. ఇప్పుడు మనకి మంచి ఆరోగ్యం కావాలి అంటే సూర్య భగవాన్ని పూజించాలి, ఇమ్మీడియట్ గా రిలీఫ్ అవుతుంది కృష్ణుడు. ఎందుకంటే
కృష్ణుని మనం సేవ ద్వారా వారిని సేవించాలి అంటే అమితమైన ఒక అచంచలమైన భక్తితో మాత్రమే సాధ్యమవుతుంది. అది ఆ భక్తి మనకి ఉన్నదా లేదా అనేది మనకు తెలుసు. యాక్చువల్గా అదే భక్తుడు ఎవరైతే తెలుసుకుంటారో ఈ సత్యాన్ని, కృష్ణుడు పొందడం ఈజీ. మనం ఇప్పుడు ఈ ఈ దేవతని ఆ దేవతల్ని వారి దగ్గరకు వెళ్ళి వారిని వేడుకోవటం కన్నా మనం ఎందుకు సాక్షాత్తు కృష్ణ పరమాత్మని శరణు వేడుకోకూడదు అని ఎవరైతే ఆలోచిస్తారో వారికి మంచే జరుగుతుంది. జరగకపోయినా మంచే జరుగుతుంది. మనం ఇంకా దేవతలను పూజించినా గానీ కృష్ణ పరమాత్ముడు ఏం చేస్తున్నారు, వారి యొక్క రూపంలో వారికి ఏదైతే కావాలనో అవి నెరవేరుస్తూ ఉంటారు. మనకి భగవద్గీతలో ఈ 7వ అధ్యాయంలో కృష్ణ పరమాత్ముడు అదే 20వ శ్లోకంలో చెప్తూ ఉన్నాడు కూడా, యో 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 యాం యాం తనుం భక్త శ్రద్ధయార్చి తుమిచ్చతి తస్య తస్యాచలం శ్రద్ధం తామేవ విదధామ్యహం. అంటే నేను వారికి శ్రద్ధతో ఏదైతే కోరుకుంటారో ఆ స్థిరము చేసి ఆ ప్రత్యేక దేవతలకి ఎవరైతే వారికి ఆ కోరిక నెరవేర్చున్నట్లుగా నేను వారు ఏదైతే కోరుకుంటారో దాన్ని అన్నిటిని కూడా సమకూర్చుతాను అని చెప్తున్నారు. అయితే మరి జీవులు మరియు దేవతలు ఇరువురు కూడా దేవాది దేవుని యొక్క సంకల్పనకు ఆధీనులై ఉందురు కనుక జీవుడు తన ఇచ్ఛానుసారము ఏదైనా దేవతను పూజింపజాలడు. అట్లే దేవాది దేవుని అనుమతి లేనిదే దేవతలు కూడా అతనికి ఎట్టి వరములను ప్రసాదింపజాలరు. అర్థమైంది కదా? మనం ఏదన్నా వేరే ఒక దేవతలను కోరుకున్నా అది సాక్షాత్తు కృష్ణ పరమాత్మని యొక్క అనుగ్రహం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మన ఇంట్లో చూడండి, పిల్లలకి ఏం చేస్తుంటాం మనం, ఒక్కోసారి ఏదన్నా ఒక మంచి వస్తువు కావాలి పిల్లలకి. వాళ్ళకేంటంటే ఒక్కోసారి తండ్రిని అడిగితే అరే ఎందుకు ప్రతి ఒక్కసారి ఇది అడుగుతున్నావు అది అడుగుతున్నావు, ఆల్రెడీ మొన్ననే ఇచ్చాను కదా నీకు అన్న. అప్పుడు ఏం చేస్తారంటే తల్లి ద్వారా వెళ్తారు. తల్లి ద్వారా వెళ్ళినా తల్లికి ఎక్కడ వస్తున్నాయి అన్ని డబ్బులు? ఎవరు ఇస్తున్నారు? తండ్రే కదా. సో మనకి అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఇంట్లో ఏ విధంగా అయితే ధనంకి మూలం ఎవరో ఆ వ్యక్తి మిగతా వారందరికి కూడా ధనాన్ని ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే మనం ఈ యొక్క సత్యాన్ని అవగతం చేసుకుంటామో మనకు ఈ యొక్క పరమం అనేది అంటే అర్థమవుతుంది. ఇంకా మనకి ప్రపాదలు కూడా చాలా సార్లు చెప్తూ ఉంటారు. ఎవరికైతే మన ఆంధ్రలో అంటే ఆంధ్రప్రదేశ్ లో బాగా పాపులర్ ఇది. మనకి భాషలు వెళ్తూ ఉంటారు. ఎందుకు వెళ్తూ ఉంటారు? అక్షరాభ్యాసం కోసం. సరస్వతీదేవి ఉన్నారు, వారి కృప దొరుకుతుంది అని చెప్పేసి. అయితే యాక్చువల్ గా వాళ్ళందరూ కూడా కృష్ణుని యొక్క ఆజ్ఞానుసారం మాత్రమే నడుస్తూ ఉంటారు. అయితే మనకి ఎవరికైతే అందమైన భార్య కావాలనుకుంటారో వారు ఇప్పుడు మధుర వెళ్తే మీనాక్షి అమ్మవారిని కోరుకుంటే అందమైన భార్య వస్తుందని చెప్తారనమాట. ఏదైనా ప్రత్యేక దేవత యందు జీవులకు ప్రత్యేక భక్తి భావమును కూడు దేవాది దేవుడే కలిగించుచుండును. దేవతల జీవుల యందు అట్టి సన్నిహితత్వమును హృదయములందు పరమాత్మగా నెలకొని ఇండుట చేయ ఆయా దేవతలను పూజించుటకు కావలసిన ప్రేరణను మానవునకు వసుకుచుండును. అంటే భగవంతుని యొక్క కృప ద్వారా మనం ఆ ప్రేరణ కూడా భగవంతుడే మనకి కల్పిస్తున్నారు. వాస్తవమునకు దేవతలందరూ దేవాది దేవుని విశ్వరూపమందలి వివిధ భాగము లగుడచే
వారికి ఎట్టి స్వాతంత్ర్యము లేదు. దేవాది దేవుడు పరమాత్మ రూపంన దేవతల హృదయములందు నెలకొని ఉండును కనుక అతడు జీవుల కోరికలు దేవతల ద్వారా తీరినట్లు తీర్చే విధంగా ఏర్పాటు చేస్తూ ఉంటారు. దేవతలు మరియు జీవుడు ఇద్దరు కూడా భగవాను దివ్య సంకల్పం ఆధారపడి ఉండటం జరుగుతుంది. మనం ఎప్పుడు కూడా స్వతంత్రము కాజాలము వేద వాజ్మయము అంటే మనకి ఈ యొక్క శాస్త్రాల్లో చెప్పిన విధంగా మనం ఎప్పుడైతే శ్రద్ధతో భగవంతునికి అర్చన అంటే ఆరాధన చేస్తామో మన కోరికలన్నీ కూడా భగవంతుడు ఆటోమేటిక్ గా తీరుస్తుంటారు. ఇందాక అదే చెప్పుకున్నాం కదా, మనం భగవద్గీతలో ఇంకొక వర్స్ చెప్తుంది, అనన్యశ్చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామి అహం. ఇంత ముందు కూడా మనం మాట్లాడుకున్నాం. ఆ గీతా పాండా ఉన్నాడు కదా, ఆ గీతా పాండా ఆయన రోజు భగవద్గీత చదువుతూ ఉండేది. అది ఆ స్టోరీ కూడా గుర్తుండే ఉంటుంది మనకి. ఎప్పుడైతే మనం కోరిక లేకుండా ఫలితాలను కోరుకోకుండా ఒక శుద్ధ భక్తి స్థితిలో మోక్షం కోసం కూడా ప్రయత్నించకుండా ఒక పరమేశ్వరుని ఆరాధనే పరమ లక్ష్యంగా భావిస్తూ మనం ఒక పరిపూర్ణత కోసం ఒక కృష్ణ చైతన్యంతో మనం పూజిస్తూ ఉన్నప్పుడు భగవంతుడు అన్ని కూడా నెరవేరుస్తూ ఉంటాడు. మనకి ప్రతి వ్యక్తి శ్రీకృష్ణ పరమాత్మని అంటే దేవాది దేవుడు శ్రీకృష్ణుని ఆయన యొక్క అనేక రూపాల్లో ఆయన తత్వం మరియు ప్రకటనలు అన్వేషిస్తూ ఉంటారు. కృష్ణుడు పరమేశ్వరుడు తన బ్రహ్మ జ్యోతి ప్రకాశంలో మరియు అతను సమస్త జీవుల్లో అణువుల వరకు విస్తరించి అంటే పరమాత్ముని యొక్క రూపంలో మన హృదయంలో ఉండటం జరుగుతుంది. కానీ కృష్ణుడు పూర్తిగా మాత్రమే తన శుద్ధ భక్తుల ద్వారా అర్థం కావడం జరుగుతుంది. మనం పూర్తిగా అర్థం ఎలా చేసుకుంటాం? భక్తుల ద్వారా. అయితే ఎప్పుడైతే ఒక ఆధ్యాత్మిక అనుభవం ఎప్పుడైతే మనం పొందాలనుకుంటామో కృష్ణునికి డైరెక్ట్ గా సేవ చేయాలి. మనం సేవ అంటే వారి నామాన్ని జపించటం, వారికి ఆహారాలు సమర్పించటం మరియు ఆ సమర్పించిన ఆహారాలని మనం ఆరగించటం, కృష్ణుడి గురించి వినటం, ఇవన్నీ చేయటం ద్వారా ఏమవుతుందంటే ఈ నవవిధ భక్తి చేయటం ద్వారా మనం కృష్ణుడికి చాలా చేరువ అవుతాము. మన యొక్క భౌతిక ప్రపంచంలో కూడా కృష్ణుడు తన శుద్ధ భక్తులకు చేరువ అవుతూనే ఉంటారు. అయితే మనకి కృష్ణునికి ఎక్కువ చేరువ అవ్వాలంటే యాక్చువల్గా ఆధ్యాత్మిక జగత్తులోనే సాధ్యం అవుతుంది చాలా ఈజీగా. దానిని ఎలా చేరుకోవాలని చెప్పేసి మనం ప్రతి ఒక్కసారి కూడా ప్రయత్నించాలి. ఆ ప్రయత్నం ద్వారా కృష్ణుని చేరుకోవటం సాధ్యమవుతుంది. కొంతమంది కృష్ణునికి భక్తుల్లా ఉంటారు, కొంతమంది ఆయన యొక్క అంతరంగిక స్నేహితులుగా ఉండాలనుకుంటారు, కొంతమంది ఆయనను కుమారుడుగా ఉండాలనుకుంటారు, మరియు కొంతమంది ఆయనకి ప్రియులుగా ఉండాలనుకోవటం. కృష్ణుడు అందరికి కూడా ఒకేలా ప్రేమను ప్రసాదించటం జరుగుతుంది. భౌతిక ప్రపంచంలో మనం ఇలాంటి అనుభవాలు ఉన్నాయి, చూస్తూ ఉన్నాం. అవి వివిధ విధాలుగా ఆరాధన చేసే భక్తులతో ప్రభు సమానంగా స్పందిస్తారు. శుద్ధ భక్తులు ఇక్కడ మరియు తాత్విక లక్ష్మి స్వయంగా ఆయనతో సంబంధం కలిగి ప్రభువుకు వ్యక్తిగత సేవను అందించగలుగుతారు. తద్వారా ఆయన యొక్క ప్రేమ భరిత సేవలో తాత్విక ఆనందాన్ని పొందటం జరుగుతుంది. ఆ వ్యక్తులు తమ వ్యక్తిత్వాన్ని సమూలంగా శూన్యం చేసుకోవాలని కోరుకునే నిరాశక్తివాదులు
మరియు ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారు కృష్ణుని ఒక శూన్య రూపంలో స్వీకరించి వారిని తన ఉమ్, అంటే ఈ యొక్క ఆ ప్రకాశంలో తీసుకోవడం జరుగుతుంది. అయితే నిరాకారవాదులు శాశ్వత ఆనందభరిత దేవతా రూపాన్ని అంగీకరించడానికి సిద్ధం. కానీ వారు ప్రభు యొక్క తాత్విక వ్యక్తిగత సేవల ఆనందాన్ని రుచి చూడలేరు. ఎందుకంటే వారు తమ వ్యక్తిత్వాన్ని అంగీకరించి దాన్ని నిలిపివేస్తారు. కొంతమంది వారు నిరాసక్తివాదుల్లో కూడా ఉండని వారు భౌతిక రంగంలో తిరిగి వస్తారు. మరియు మనం నిద్రించేటప్పుడు మన యొక్క చర్యలు అంటే కోరికలు ప్రదర్శిస్తూ ఉంటాము. మన ఈ ఆధ్యాత్మిక జగత్తులో భౌతిక ఈ యొక్క గ్రహాల్లో చర్యలను ప్రదర్శించే అవకాశం మనం పొందడం జరుగుతుంది. ఏంటంటే కర్మయోగ ద్వారా చేసే నియమాలు మనం కొనసాగిస్తూ ఈ యొక్క భౌతిక జగత్తులో మనం స్వామిని విఘ్నేశ్వరుడిగా ప్రభు యొక్క ఆవశ్యకతను అంటే మన అవకాశాల కోసం మనకి కావలసినటువంటి ఫలితం కోసం మన కర్మను అనుసరించి భగవంతుని పూజించడం జరుగుతుంది. ఇంకో మాటలో చెప్పాలంటే మనం ఆయన యొక్క దయపై మాత్రమే ఆధారపడి ఉండాలి. అప్పుడు మనకి ఒక ఆయన దయపై ఆధారపడి ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మనకి అన్ని కూడా సాధ్యమవుతాయి. మన కోరికలన్నీ కూడా మనం ఎప్పుడైతే కృష్ణ చైతన్యాన్ని పూర్తి స్థాయిలో సాధించడం జరుగుతుందో అది మనం అనుకున్నవి అన్ని కూడా నెరవేరుతాయి. మనకి పాండవులు చూడండి, వారు ఎప్పుడైతే ఈ యొక్క జూదంలో మోసపోతారో వారు ఇక వనవాసంలో ఉన్నప్పుడు సూర్య భగవానుడు యుధిష్ఠిరకు అక్షయ పాత్ర ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఈ అక్షయ పాత్ర ఎప్పటికి కూడా ఆహారాన్ని అందించేటువంటి ఒక పాత్ర. సో అది చూడండి, వారికి ఆహారము దొరకట్లేదు అనే పక్షాన్ని ఏం జరుగుతుంది అంటే కృష్ణ పరమాత్ముడు సూర్యుడిని ప్రేరేపిస్తాడు, వెళ్ళి అక్షయ పాత్ర ఇవ్వు నాయన అని చెప్పేసి. ఒక కృష్ణుని యొక్క లీల అదంతా. మనం ఏదన్నా ఒకటి పొందాము అంటే ఈరోజు ఒక వస్తువు, నేను ఈ రోజు యొక్క ఈ ఫోన్ ని అంటే దీన్ని ఏమంటారు తెలుగులో, మొబైల్ కాకుండా చరవాణి చరవాణి అంటారు, ఇంకే వేరే పదం లేదా? సో ఇది కూడా అంటారు కదా ప్రభుజీ. తెల్ కాదు కదమ్మా, ఇది కృష్ణుడు మనకి ఇవ్వాలి అనుకున్నారు. అందు ద్వారా ఇది మనకి రావటం జరిగింది. లేదు వద్దు నీకు అవసరం లేదు అని కృష్ణుడు అనుకున్నారనుకో, మనకెవరు మనం అనుకోవచ్చు భౌతిక జగత్తులో అరే నాకు అది ఇది అన్ని ఇస్తున్నాడు, కృష్ణుడు ఇస్తున్నాడు. కానీ ఇప్పుడు కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారు, ధనికులు ఎంతో కొంత దానం చేస్తూ ఉంటారు. వారికి ఈ జన్మలో ఎంత ఏదన్నా ఒకటి లభించిందంటే అది పూర్వజన్మ ద్వారా చేసుకున్నటువంటి అచంచలమైన భక్తి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మనకు అదే కదా, ఎవరైనా కానీ ఒక ధనిక కుటుంబంలో పుట్టడం కానీ, అందంగా పుట్టడం కానీ, మరియు మంచిగా చదువుకోవటం కానీ, గొప్ప అధికారం లభించడం, ఇవన్నీ కూడా ఏమవుతుందంటే మనం గత జన్మలో చేసుకున్నటువంటి ఒక పుణ్య కార్యాల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మనకి ఎప్పుడైతే దేవాది దేవుడు శ్రీకృష్ణుడు ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటారో వారు ఇవ్వటం జరుగుతుంది. అయితే అందరూ కూడా ఎవరైతే ఈ ఒక వస్తువు ఉంటుందో అందరూ కూడా సరైన మార్గంలో దానిని ఉపయోగించలేకపోవచ్చు. వారు ఏం చేస్తారు, తీసుకున్నటువంటి యొక్క
మనకి ఈ ఫోన్ ఉంది, నాకు ఒక అవసరానికి ఉపయోగిస్తున్నాను, కాదనకుండా నిత్యము దీని ద్వారా యూట్యూబ్ ఓపెన్ చేసేసి ఆ యూట్యూబ్ లో సినిమా పాటలు వినటం, లేదంటే ఆ సీరియల్స్ చూడటం, ఇంకా లేదంటే ఏదన్నా జోక్స్, ఈ కామెడీ అన్ని చూడటం, హాస్యభరితమైన యొక్క చూడటం ద్వారా ఏమవుతుందంటే ఇది నా దగ్గర ఉన్న అవసరానికి కాకుండా దీనిని దుర్వినియోగం చేస్తూ ఉన్నాను నేను. అర్థమైందా? కొంతమంది వారి దగ్గర డబ్బులు ఉన్నా కానీ దాన్ని సరైన విధంగా ఉపయోగించకుండా అనవసరమైన మార్గంలో దాన్ని వినియోగించటం ద్వారా ఏమవుతుందంటే ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఒక లాభాన్ని మనం పొందలేకపోతున్నాం. ఖచ్చితంగా దాన్ని పొందాలి అంటే మనం అచంచలమైన భక్తి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మనం ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు శ్రీకృష్ణ భగవాన్ని అతని వివిధ రూపముల ముందు అన్వేషించుచూ ఉన్నారో మనకి నిరాకార బ్రహ్మజ్యోతి నందు అనుపరమాణువుతో సహ సర్వమునందు నిలిచియుండు సర్వవ్యాపి అయిన పరమాత్మ యందును దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు పాక్షికంగా మాత్రమే అనుభూతుడగును. శుద్ధ భక్తులు మాత్రమే కృష్ణుని సంపూర్ణ అనుభూతిని పొందగలరు. మనం అది అర్థం చేసుకోవాలి. మనకు అదే కదా చెప్తున్నారు. మనకి 9వ అధ్యాయంలో భగవద్గీతలో ఏం చెప్తున్నారు? పత్రం పుష్పం ఫలంతో యోమి భక్త ప్రయచ్చతే. ఏదైతే మనం భక్తితో గాని ప్రేమతో ఎప్పుడైతే దేవాది దేవుడికి మనం ఏదైనా అర్పణ చేస్తున్నామో ఆయన దాన్ని స్వీకరించడం జరుగుతుంది. మనకి ఏమైనా భక్తితో మరియు ప్రేమతో అర్పణ చేసే అటువంటి ఒక కార్యాలను శ్రీకృష్ణ పరమాత్ముడు దాన్ని ఆస్వాదించడం జరుగుతుంది, అంటే స్వీకరించడం జరుగుతుంది. మనం ఆయన ప్రతి ఒక్కరికి కూడా ప్రేమను అందిస్తూ ఉంటారు, అవకాశాన్ని కూడా కల్పిస్తూ ఉంటారు. ఆయన ప్రేమ ద్వారా మనం లాభపడతామే కానీ నష్టపోవటం జరగదు. కొంతమంది మనం ఏం చేస్తామంటే పిల్లలు తల్లి చెప్పిన మాట వినకుండా ఇష్టం వచ్చినట్టు పోతూ ఉంటే ఈడేదో మాయలో పడ్డాడు, ఏమైంది, ఏ మాయలో పడ్డావు నాయన అంటారు. యాక్చువల్ గా మనం అర్థం చేసుకోవాలి, ఆ మాయ అనేది కూడా కృష్ణుడే. అంటే మనం ఒకానొక స్థితిలో ఏదైనా తప్పు చేస్తున్నా దాని ద్వారా మనకి ఏదో ఒకటి శిక్షణ అనేది మనకంటే ఒక అర్థాన్ని ఇవ్వటం జరుగుతుంది. కృష్ణ పరమాత్మ మనకి ఏదో ఒక విషయాన్ని నేర్పుతూ ఉంటారు. అయితే ఇంకా మూర్ఖంగా మనం అంటే మనం బిహేవ్ చేయటం ద్వారా ఏమవుతుందంటే మనల్ని మనం అధమ స్థితికి తీసుకెళ్లటమే జరుగుతుంది, కానీ కృష్ణునికి చేరుకోలేము. కృష్ణుని భక్తి ద్వారా మాత్రమే ఆకర్షించగలము. మరియు మనం ఆయనతో సంబంధాన్ని కలిగి ఉండాలంటే ఒక అనన్యమైన భక్తితో మాత్రమే సాధ్యమవుతుంది. కృష్ణుని సేవను అర్పించినప్పుడు మనం సమకాలికంగా సంపన్నులం అవుతాము. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరు కూడా కృష్ణుని యొక్క భాగమే. ప్రహ్లాద్ మహారాజ్ చూడండి, భాగవతంలో ఏమైనా మన యొక్క ముఖాన్ని యొక్క అలంకరించినప్పుడు అద్దంలో ప్రతిబింబం కూడా అలంకరించబడుతూ ఉంటుంది. చూశారు కదా, అద్దం ముందు నిలబడి నేను తిలకం పెడుతూ ఉన్నాను, సో అప్పుడు మనకి అద్దంలో ప్రతిబింబం కూడా చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా అదే, మనం ప్రేమ మరియు భక్తితో ప్రభువునికి ఏదైనా అర్పించినప్పుడు మనం సమకాలీన యొక్క ప్రభు యొక్క దయతో సంపన్నం అవుతాము. మనం ఎప్పుడైతే ఈ సూత్రాన్ని అర్థం చేసుకుంటామో మనం ప్రభువుకి శాశ్వతమైన ప్రియుడుగా లేదా సేవకుడుగా ఆయన యొక్క కృపకు పాత్రలు అవ్వటం జరుగుతుంది.
ప్రభు యొక్క దయ వల్ల మనం అర్పించే ఏ చిన్న ఆత్మీయమైన గుర్తింపునైనా ఆయన స్వీకరించడం ద్వారా మనం పొందడం జరుగుతుంది. ఈ విధంగా అర్పణ చేయటం ద్వారా మనం శాశ్వత ఆనందమైన సంబంధాన్ని పునరుద్ధరించడానికి మనస్సుని మనం ఆహ్లాదపరచుకోవడం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే మనం భగవంతునికి అర్పణ చేస్తున్న ప్రక్రియలో ప్రధానమైన అంశం ప్రేమ మరియు భక్తి ఇవి ఉండేటట్టు చూసుకోవాలి. ఇవి లేని పక్షంలో మరి వారి యొక్క కృపకు మనం పాత్రలు కాలేము. కృష్ణుడు ప్రేమ మరియు భక్తితో ఏదైనా కానీ అర్పించినట్లయితే వారు స్వీకరిస్తారు. అదే కదా మనం అర్థం చేసుకోవాలి. కృష్ణుణ్ణి ఏ విధంగా మనం మనకి ఫేవర్గా అంటే మన మార్గంలోకి తెచ్చుకోవాలి. అంటే మనం ఆయన మార్గంలోకి వెళ్ళాలి. ఆయన మార్గంలోకి వెళ్ళి ఆయనను భక్తితో ప్రేమతో సేవించినట్లయితే ఆ సేవ ద్వారా ఆయన మనకి ఇంకా సేవ చేస్తారు. ఆ సేవని చేసే ఒక శక్తిని ఇవ్వటం జరుగుతుంది. అదే మనకి సేవ చేయటం. సో ఈ విధంగా మనం కృష్ణుని మనం వేడుకోవటం జరుగుతుంది. అయితే ఈరోజు చాలా మంచి ఏకాదశి ఉన్నది. ఈ ఏకాదశి వచ్చేసి మనకి పాల్గొన కృష్ణ ఏకాదశి లేదా విజయ ఏకాదశి అంటారు. ఇది స్కంద పురాణంలో వివరించడం జరిగింది. అయితే ఈ ఏకాదశిని పాటించడం ద్వారా ఏమవుతుంది? యాక్చువల్గా ఈ ఏకాదశి మనకి అదే చెప్తారు అనమాట. ఎవరు చెప్తున్నారు? మనకి యుధిష్ఠిర మహారాజు కృష్ణుని అడుగుతారు, ఓ దేవాది దేవా, మనకి యొక్క ఫాల్గుణ మాసంలో ఫిబ్రవరి మార్చ్ మధ్యలో వచ్చేటువంటి ఒక ఏకాదశి గురించి వివరించండి అని చెప్తారు. కృష్ణుడు ఏం చెప్తారు? తథ్యం నాయన, ఎవరైతే ఈ యొక్క ఏకాదశిని అంటే పాటిస్తారో వారికి జీవితంలో ఈ ఈ జీవితంలో కూడా మరియు మరొక జీవితంలో కూడా వారికి విజయము తథ్యము అని చెప్తున్నారు అనమాట. ఇంకోటి, మనం ఎన్నో జన్మల నుంచి చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోవటం జరుగుతుంది అని చెప్తారు. అయితే నారద మహర్షి అంటే మనకి బ్రహ్మ అడుగుతారు అనమాట. నారద మహర్షి బ్రహ్మను అడుగుతారు అనమాట. ఏమని అడుగుతారు? మై డియర్ ఫాదర్, అంటే నేను ఈ రోజు ఎప్పుడైతే అంటే ఈ ఏకాదశిని ఎప్పుడైతే నేను పాటిస్తానో అప్పుడు అన్ని పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. సో ఆయన ఇంతవరకు కూడా బ్రహ్మ ఎవరికి చెప్పలేదన్నమాట. కానీ నారద మహర్షికి చెప్పడం జరిగింది. ఏం చెప్తున్నారు? ఎప్పుడైతే ఇప్పుడు మనకి చూడండి, రామాయణంలో ఏం జరిగింది? మనకి కృష్ణ పరమాత్మ సీతాదేవితో లక్ష్మణుడితో కలిసి వనవాసంలో ఉన్నప్పుడు పంచవటి దగ్గర ఏం జరుగుతుంది? పంచవటి ఎక్కడ ఉందండి? నాసిక్ దగ్గర ఉంది. అక్కడ ఈ రావణుడు సీతామాతని అపహరించటం జరుగుతుంది. అపహరించి తీసుకొని వెళ్ళినప్పుడు వారు ఈ యొక్క సీతామాత అన్వేషణ కోసం వీరు కూడా బయలుదేరడం జరుగుతుంది. ఆ క్రమంలో ఏం జరుగుతుంది? వాళ్ళు ఈ మనకి కిష్కిందకి వెళ్ళినప్పుడు ఈ యొక్క వానర బృందాన్ని కలవటం జరుగుతుంది. వారి యొక్క వారితో స్నేహం చేసి వారి యొక్క సహాయాన్ని కోరటం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే మనకి వాళ్ళందరూ కూడా ఆ యొక్క అన్వేషణలో ఉంటారో, సో మనకి ఒకానొక ఈ యొక్క సముద్రం ఒడ్డుకు వెళ్ళినప్పుడు వారికి తెలుస్తుంది సీతామాత అక్కడ ఉన్నారు అని చెప్పేసి. సో అప్పుడు హనుమంతుని పంపించడం జరుగుతుంది. హనుమాన్ వెళ్ళేసి సీతామాత ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఈ యొక్క
ఈ అశోక చెట్లు ఇవన్నీ ఉంటాయి కదా అక్కడ. సో సీతామాత ఉన్నారు అని చెప్పేసి. అయితే ఇప్పుడు విజయం కావాలి మనకి. అయితే అక్కడే ఒక ఐలాండ్ ఉంటుంది అన్నమాట పక్కనే. దాన్ని ఏమంటారంటే అక్కడ ఒక ముని ఉంటారు. ఆ ముని పేరు ఏంటంటే బకత్ అలభ్య ముని అంటారు అనమాట. ఈ యొక్క బకత్ అలభ్య ముని ఏం చేస్తారు, వారు చాలా మహిమ గల వారు. తెలుసు వారికి ఎప్పుడైతే సాక్షాత్తు కృష్ణ అంటే రామాను లక్ష్మణ్ అయితే వెళ్తారో ఆయనకు అర్థమైపోతుంది, అయ్యో సాక్షాత్తు భగవంతుడినా, మరి నేనేం సహాయం చేయగలను అని చెప్తారన్నమాట. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, లేదు మీరు ఏదో ఒక రకంగా హెల్ప్ చేయండి అని అంటే ఆయన చెప్తారనమాట, మీరు మీతో పాటు ఈ వానరసేన అందరూ కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే ఎట్లా అంటే చాలా నియమనిష్టలతో పాటు ఆ రోజంతా జాగరణ చేయటం ద్వారా మీకు దాని ద్వారా ఒక గొప్ప ఫలితం లభిస్తుంది. అదేంటంటే విజయం లభిస్తుంది అని చెప్తాడనమాట. సో యొక్క బకత్ అలభ్యముని చెప్పినట్టు వారు లంకకు వెళ్ళేసి రావణుని మీద విజయాన్ని సాధించేసి రావణుని సంహరించి సీతామాతను మరియు అంటే ఈ లంక నుండి అయోధ్యకు తీసుకురావడం జరుగుతుంది. అయితే ఈ ఏకాదశి రోజు నార్మల్గా ఏం చెప్తున్నాడంటే మనకి ముందు రోజు మనం నిన్న మాట్లాడుకుంటే పోయేది ఎట్లున్నా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ముందు రోజు నార్మల్ గా ఈ ఏకాదశి రోజు ఏదన్నా ఒకటి మనం బంగారం కానీ వెండి కానీ లేదంటే ఇత్తడి కానీ మరియు రాగి కానీ లేదంటే మట్టి పాత్రలు ఏవైనా కానీ తీసుకొని అందులో చాలా శుద్ధమైన పానీయాన్ని పెట్టేసి దానిని మంచిగా డెకరేట్ చేసి, తెలుసు కదా మామిడాకులు పెడతాం, కొబ్బరికాయ పెట్టేసి మామిడాకులు పెట్టేసి దానికి కూడా మంచిగా మామిడాకులు పెట్టేసి మనం దాన్ని మంచిగా మూసి అయితే 7 ధాన్యాలని సంబంధించిన అక్కడ పెట్టేసి ఏమిటంటే బార్లీలు, గోధుమలు మరియు వడ్లు మరియు మొక్కజొన్నలు ఇంకా శనగలు, పెసలు మరియు మనకి నవధాన్యాలు తెలుసు అంటారు కదా అవి. అయితే ఎప్పుడైతే మనం వీటిని మంచిగా పరిశుద్ధంగా స్నానం చేసి డెకరేట్ చేసి ఈ యొక్క పాత్రను మంచిగా భగవంతునికి పూల ద్వారా అదే విధంగా చందనం యొక్క లిక్విడ్ ని భగవంతుడికి సమర్పించటం, దాని ద్వారా ఇంకోటి ఏంటంటే మరియు మనం దానిమ్మకాయలు, కొబ్బరికాయ మరియు బార్లీ ఇవన్నీ కూడా భగవంతునికి ముందు రోజు సమర్పించేసి దాన్ని ఆ రోజు అలానే ఉంచేసి నెక్స్ట్ రోజు వాటిని తీసేసి భగవంతునికి ఈ వ్రతం చేయటం ద్వారా మనకి ఆ ఏకాదశి ద్వారా ఆ విజయం అనేది కలుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఇది ఏం చెప్తున్నారు ఇక్కడ, ఎవరైతే రాత్రి వరకు కూడా మెలుకుతూ ఉంటారో, రాత్రి తెల్లవారు వరకు మెలుకుతూ ఉంటారో రాత్రి అంతా, సో అవి చేసి నియమనిష్టలతో భగవత్ నామస్మరణం చేస్తూ పాటించడం ద్వారా మనకి విజయం లభిస్తుంది. యాక్చువల్ గా ఏకాదశి మనకి భక్తిలో ఇంకా ముందు స్థాయికి వెళ్ళటానికి ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట. భక్తిలో ఇంకా ముందుకు వెళ్ళటానికి ఉపయోగపడుతుంది ఏకాదశి మనకి. అర్థమైంది కదండి. మనం ఏం చేయాలి, మనం చేయాల్సింది ఒకటే, భగవంతుని ఏ విధంగా కాకాపట్టాలి. అది తెలిస్తే మన జీవితం చాలా ఈజీగా ఉంటుంది. రైట్ అండి. మరి హరే కృష్ణ 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 హరే హరే,
హరే రామ 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 హరే హరే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానో పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. విజయ ఏకాదశి మహాత్యంకి అయితే ఏకాదశి చదివినా విన్నా కూడా పాటించినా కూడా అదే ఫలితం లభిస్తుంది. కానీ ఈ రోజు మనం అంటే కొత్తగా ఇక్కడ ఉన్నవారు మనం అంటే ఈ ధాన్యము ఇవన్నీ తినకుండా పాటించటం ద్వారా మనకి ఒక ఏకాదశి ఫలితం అనేది లభిస్తుంది.